రైట్. సో నెక్స్ట్ ఈరోజు క్లాస్లో మనకి ఇంకోటి ట్రాన్సాక్షన్స్ని ఎలా రికార్డ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మిస్టర్ సురేష్ కమెన్స్డ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ 10 lakhs అండ్ ఆ 10 lakhsలో బై క్యాష్ 5 lakhs అండ్ బై నెక్స్ట్ 5 lakhs ఏమో బ్యాంక్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో టోటల్ క్యాపిటల్ 10 lakhs ఉంది, అందులో క్యాష్ ద్వారా 5 lakhs అండ్ బ్యాంక్లో 5 lakhs డిపాజిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అండ్ అకౌంట్ వాజ్ ఓపెన్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ డిపాజిట్ 30,000. సో ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేశారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, దాంతోపాటు 30,000ని డిపాజిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్, పర్చేస్ ఫర్నిచర్ బై పేయింగ్ క్యాష్ 10,000. ఇక్కడ పర్చేస్ ఫర్నిచర్ అసెట్ పర్చేస్ జరుగుతుంది బై క్యాష్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నారు, క్యాష్ విత్డ్రా జరుగుతుంది. శాలరీస్ పెయిడ్, వేజెస్ పెయిడ్, రిసీవ్డ్ రెంట్ 10,000 via చెక్ అండ్ రిసీవ్డ్ కమిషన్ 1 lakh బై క్యాష్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బిజినెస్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు. సో ఈ ట్రాన్సాక్షన్స్ మనం టాలీలో ఎలా ఎంటర్ చేయాలి చూడండి. ఫస్ట్ వన్, ఇక్కడ మిస్టర్ సురేష్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాపిటల్ 10 lakhs అన్నప్పుడు మనకి జర్నల్ ఎంట్రీ ఏమవుతా అంటే, సురేష్ అనే అతను ఇస్తున్నాడు కాబట్టి తనని మనము క్రెడిట్లో రాయాలి. అండ్ అది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, క్యాపిటల్ అమౌంట్ కాబట్టి మనకు మీరు జర్నల్ ఎంట్రీ రాసేటప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అని రాయొచ్చు, లేదంటే క్యాష్ అకౌంట్ డేటా టు సురేష్ అని రాయొచ్చు. బట్ సురేష్ని మనం క్యాపిటల్ కింద కన్సిడర్ చేయాలి ఇక్కడ. కాకపోతే ఈ క్యాపిటల్ 10 lakhsలో 5 lakhs క్యాష్ అంటున్నాడు అండ్ 5 lakhs ఇన్ బ్యాంక్లో అంటున్నాడు కాబట్టి మనం జర్నల్ ఎంట్రీ ఏం రాయాలి, క్యాష్ అకౌంట్ డెటాట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. అంటే మనకి సురేష్ లెడ్జర్ క్రియేట్ చేయాలి, క్యాష్ లెడ్జర్ అండ్ బ్యాంక్ లెడ్జర్ అనేది కావాలి ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ దాంట్లో ఫస్ట్ ఇదైతే చూద్దాం. గేట్వే ఆఫ్ టాలీ, గేట్వే ఆఫ్ టాలీలో మాస్టర్, మాస్టర్లో క్రియేట్, క్రియేట్లో అకౌంటింగ్ మాస్టర్, అకౌంటింగ్ మాస్టర్స్లో మనకు కావాల్సింది లెడ్జర్స్. ఓకే, లెడ్జర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమున్నాయి మనకి, మిస్టర్ సురేష్, సురేష్ గ్రూప్లో క్యాపిటల్ మనం ఏం చేస్తాం, కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్. సురేష్ అనే అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ ద్వారా మనీ సారీ వస్తుంది కాబట్టి క్యాష్ అనేది బై డిఫాల్ట్గా టాలీలో ఉంటుంది. మనం కొత్తగా టాలీలో క్యాష్ లెడ్జర్ బై డిఫాల్ట్గా ఉంటుంది, కొత్తగా క్రియేట్ చేయాల్సింది బ్యాంక్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమ్స్ అండర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కూడా ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, బట్ నేను యాక్సెప్ట్ చేసి కంట్రోల్ సేవ్. నెక్స్ట్ దాని తర్వాత క్యాష్. సో అంటే ఈ ట్రాన్సాక్షన్ కావాల్సిన లెడ్జెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ దీంట్లో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి క్యాష్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేశారు కాబట్టి డిపాజిట్ చేస్తే మనకి బ్యాంక్ అనేది రిసీవర్ అవుతుంది అండ్ క్యాష్ అనేది అవుట్ సైడ్ పోతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది జర్నల్ ఎంట్రీ అవుతుంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మనం ఇందాక క్రియేట్ చేసాము. నెక్స్ట్ క్యాష్ అనేది బై డిఫాల్ట్గా ఉంది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ కూడా రికార్డ్ చేయడానికి లెడ్జెస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ పర్చేస్ ఫర్నిచర్ బై పేయింగ్ క్యాష్ అంటున్నాడు. సో ఫర్నిచర్ని పర్చేస్ చేస్తే ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని మనం మెన్షన్ చేస్తాం జర్నల్ ఎంట్రీలో. కాబట్టి ఫర్నిచర్ అనేది అసెట్ అవుతుంది, వస్తుంది, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అనేది పోతుంది కాబట్టి వాట్ గోస్ అవుట్ క్రెడిట్. ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ మనం క్రియేట్ చేయాల్సింది ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ సేవ్. క్యాష్ లెడ్జర్ బై డిఫాల్ట్గా ఉంది కాబట్టి మనం దీనికి క్యాష్ లెడ్జర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నాడు. క్యాష్ విత్డ్రా చేస్తే మనకి క్యాష్ వస్తుంది, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ ఎక్కడి నుంచి వస్తుంది, బ్యాంక్ దగ్గర నుంచి, బ్యాంక్ గివర్ కాబట్టి క్రెడిట్. సో మనకి క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ లెడ్జర్ అండ్ బ్యాంక్ లెడ్జర్స్ ఆల్రెడీ ఉన్నవి, మనం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ శాలరీస్ పెయిడ్, లెడ్జర్ క్రియేషన్లో ఒక్కసారి ఒక లెడ్జర్ని తీసుకుంటే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, సో అది గుర్తుపెట్టుకోవాలి. శాలరీస్ పెయిడ్ బై క్యాష్ అన్నాడు, శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అవుతుంది. సో శాలరీస్ కంపెనీకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాక్సెప్ట్. దాని తర్వాత వేజెస్ పే చేసాము, వేజెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ సేవ్. దాని తర్వాత రిసీవ్డ్ రెంట్ 10,000 via చెక్ అన్నాడు. రెంట్ రిసీవ్ చేసుకుంటున్నామంటే అది ఇన్కమ్ అవుతుంది కాబట్టి రెంట్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎలా రిసీవ్ చేసుకున్నాం, బై చెక్ కదా. సో మనకు ఆల్రెడీ
ఏం రాస్తాం? జర్నల్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని రాస్తాం. రెంట్ ఆల్రెడీ చేసాం. బ్యాంక్ లెడ్జర్ ఆల్రెడీ ఉంది. రిసీవ్డ్ కమిషన్ బై క్యాష్. సో కమిషన్ రిసీవ్ చేసుకోవడం కంపెనీకి ఇండైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కంట్రోల్ చేస్తే. నెక్స్ట్ బై క్యాష్ అన్నాడు, క్యాష్ లెడ్జర్ ఉంది. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బిజినెస్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు. ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఎవరైతే సురేష్ ఉన్నాడో ఆ ఇన్వెస్టర్ పర్సనల్గా వాడుకుంటున్నాడు అని చెప్తున్నాడు. సో ఏదైనా పర్సనల్ యూజెస్ని మనం ఏమంటాము అంటే డ్రాయింగ్స్ అంటాం. ఈ డ్రాయింగ్స్ మనము క్యాపిటల్లో నుంచి రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏమని రాయాలి? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బిజినెస్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు. క్యాష్ అనేది కంపెనీ నుంచి అవుట్ సైడ్ పోతుంది. ఓకే, ఎందుకు వెళ్తుందంటే పర్సనల్ యూజెస్ కాబట్టి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు? డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. సో కాబట్టి డ్రాయింగ్స్ని కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్, ఎందుకంటే మనం క్యాపిటల్ నుంచి రెడ్యూస్ చేస్తాం కాబట్టి డ్రాయింగ్స్ని అండర్ క్యాపిటల్ అకౌంట్ తీసుకొని కంట్రోల్ ఏ సేవ్. సో ఈ ప్రాబ్లంకి కావాల్సిన మనము లెడ్జెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఇన్వెంటరీ. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇన్వెంటరీ అంటే స్టాక్ రిలేటెడ్గా ఏమైనా ఉన్నాయా? స్టాక్స్ కానీ ఏం లేవు కాబట్టి ఇన్వెంటరీ క్రియేషన్ అవసరం లేదు. డైరెక్ట్ ఓచర్స్ రాయడమే. బ్యాక్ వచ్చేసి ఓచర్లో చూస్తే ఇక్కడ మిస్టర్ సురేష్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కంపెనీలో కాబట్టి కంపెనీ క్యాష్ అనేది రిసీవ్ అవుతుంది కంపెనీలోకి. కాబట్టి మనము ఏదైనా క్యాష్ కంపెనీలకు వస్తే ఉంటే మనం రాయాల్సిన ఓచర్ వచ్చేసి F6 రిసిప్ట్ ఓచర్లో రాయాలి. ఇది సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంది. మీరు సింగిల్ ఎంట్రీ చేస్తా అంటే సింగిల్ చేయొచ్చు, డబుల్ చేయాలంటే డబుల్ ఎంట్రీలో రాయొచ్చు. డబుల్ ఎంట్రీలో ఎలా రాస్తాము? ఇక్కడ చేంజ్ మోడ్ అనే ఆప్షన్ వాడుతూ మనము డబుల్ ఎంట్రీ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఇక్కడ మనకు డబుల్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకున్న వెంటనే డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ క్రెడిట్లో సురేష్ వస్తాడు కదా. సో కాబట్టి మిస్టర్ సురేష్ ఎంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది? 10 lakhs. ఇందులో క్యాష్ వచ్చేసి 5 lakhs అండ్ మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 5 lakhs. టోటల్గా 10 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. అందులో 5 lakhs క్యాష్, 5 lakhs బ్యాంక్స్. కంట్రోల్ ఏ ఇక్కడ రాసేసి యాక్సెప్ట్ చేయండి, కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు బ్యాక్ వచ్చి ఒకసారి రిపోర్ట్ చూస్తే బ్యాలెన్స్ షీట్లో సో టోటల్గా సురేష్ క్యాపిటల్ అకౌంట్ పైన మొత్తంగా 10 lakhs అనేది క్యాపిటల్ అమౌంట్ కనబడుతుంది. దాంట్లో ఆ 10 lakhsలో 5 lakhs బై క్యాష్ అన్నాడు, 5 lakhs బై బ్యాంక్. రైట్. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఓచర్స్. సో ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఓకే, దాంతోపాటు అందులో 30,000 డిపాజిట్ కూడా చేశారు. కాబట్టి మనం ఇక్కడ క్యాష్ డిపాజిట్ విత్డ్రాస్ జరిగితే మనము కాంట్రా ఓచర్ రాయాలి. కాంట్రా ఓచర్ F4 కాంట్రా ఓచర్. రైట్. సో డిపాజిట్ చేస్తే మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది. సో ఎంత క్యాష్ డిపాజిట్ చేసినాం? 30,000. ఎందులో? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఒకసారి మళ్ళీ రిపోర్ట్ చెక్ చేసామనుకోండి. బ్యాలెన్స్ షీట్ చూస్తే మొత్తం ఇందాక 4 lakhs 5 lakhs క్యాష్ ఉండే, ఆ క్యాష్ నుంచి 30,000 మనం తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది. కాబట్టి 5,30,000 బ్యాంక్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంది. క్యాష్లో 4,70,000. నెక్స్ట్ దాని తర్వాత పర్చేజ్ ఫర్నిచర్ బై పేయింగ్ క్యాష్ అన్నాడు. అసెట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మనము FI పేమెంట్ ఓచర్లో రాయాలి. FI పేమెంట్ ఓచర్ ఫర్నిచర్ ఎంత అసెట్ పర్చేజ్ చేస్తున్నాం? 10,000 వర్త్ కాబట్టి 10,000 బై క్యాష్. ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది మనం పేమెంట్ ఓచర్లో రికార్డ్ చేయాలి అండ్ కంట్రోల్ ఏ సేవ్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తే ఫర్నిచర్ వాల్యూ 10,000 ఉంది అండ్ మన దగ్గర క్యాష్ 4,70,000 నుంచి 10,000 క్యాష్ పే చేసాం ఫర్నిచర్ కోసం కాబట్టి 10,000 రెడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నాడు. సో బ్యాంక్ నుంచి మనము విత్డ్రా చేసుకుంటున్నాము. అసలు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే బ్యాంక్లో 5,30,000 ఉంది. ఈ 5,30,000లో నుంచి మనము 9,000 అనేది విత్డ్రా చేసుకుంటున్నాము. సో కాబట్టి కాంట్రా ఓచర్ రాయండి. బ్యాంకు డిపాజిట్ విత్డ్రాస్ ఉంటే కాంట్రా ఓచర్ రాయాలి. F4 షార్ట్ కట్కి కాంట్రా ఓచర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తుంది. ఎంత విత్డ్రా చేసుకుంటే 9,000 బై క్యాష్. కంట్రోల్ ఏ సేవ్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూస్తే 5,30,000 నుంచి మనకి 9,000 అనేది డిడక్ట్ అయిపోయి క్యాష్కి యాడ్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత
శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్ బై క్యాష్ అన్నాడు. 6,000 శాలరీస్, వేజెస్ అనేది 3,000. సో శాలరీస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. మనం వేజెస్ క్రియేట్ చేసామా? ఆల్టర్లో లెడ్జెస్, వేజెస్, సారీ, వేజెస్ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. కంట్రోల్ ఏ, సెట్. బ్యాక్ వచ్చేసి వచ్చర్, శాలరీ పే చేసాం కదా, కాబట్టి మనము ఎఫ్ఐ పేమెంట్ ఓచర్లో శాలరీస్ ఎంత ఉన్నాయి? 6,000. ఎక్స్పెన్సెస్ అని పేమెంట్ ఓచర్లు రాయాలి. అండ్ ఇక్కడ చూడండి, శాలరీస్ క్యాష్ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి శాలరీస్ అకౌంట్ డేటా టు వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాయొచ్చు. మనం రెండు క్యాష్ ట్రాన్సాక్షన్లు కాబట్టి శాలరీస్ అండ్ డెబిట్లో వేజెస్, ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎంటర్ బై క్యాష్, కంట్రోల్ ఏ, సేవ్. ఇందాక మనము బ్యాక్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ చూస్తే 4,69,000 క్యాష్ ఉంటే అందులో నుంచి 9,000 ఇప్పుడు మనం ఏం చేసాము? ఎక్స్పెన్సెస్ చేసాం, శాలరీస్ పే చేసాము అండ్ వేజెస్ పే చేసాం. నెక్స్ట్ దాని తర్వాత రిసీవ్డ్ రెంట్ 10,000 వై చెక్ అన్నాడు. సో బ్యాక్ వచ్చేసి మనము బ్యాలెన్స్ షీట్లో అమౌంట్ చూస్తే మన దగ్గర 5,21,000 ఉంది. మనం ఇప్పుడు చెక్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది 5,31,000 బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది. దాంతోపాటు మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో ఇన్కమ్ సైడ్ మనం ఇక్కడ ఈ 10,000ని చూపించాల్సి ఉంటుంది. సో ఓచర్స్ F6 రిసిప్ట్ ఓచర్ ఇన్కమ్స్ కాబట్టి రిసిప్ట్ ఓచర్ రెంట్ రిసీవ్ చేసుకుంటున్నాము. రెంట్ 10,000 వయా చెక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోల్ ఎస్, సేవ్. బ్యాక్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్. సో చూడండి, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తే ప్రాఫిట్ అండ్ లాస్లో రెంట్. బ్యాక్ నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ కమిషన్ రిసీవ్ చేసుకున్నాం బై క్యాష్ అన్నాడు. కమిషన్ రిసీవ్ చేసుకోకంటే ముందు మన దగ్గర క్యాష్ అమౌంట్ ఏమో 4,60,000 ఉంది. ఇప్పుడు వస్తున్న కమిషన్ 1,00,000, అంటే మొత్తంగా 5,60,000, 1,00,000 ఇన్కమ్. బ్యాక్ వచ్చేసి రిసిప్ట్ ఓచర్లో కమిషన్ 1,00,000 ఓకే బై క్యాష్ అన్నాడు కాబట్టి క్యాష్, కంట్రోల్ ఏ, సేవ్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ షీట్లో చూస్తే మనకి 5,60,000 వచ్చింది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్లో కమిషన్ 1,00,000, ఇన్కమ్ రెంట్ 10,000. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బిజినెస్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు కదా. సో క్యాష్ అవుట్ సైడ్ పోతుంది కాబట్టి మనము ఎఫ్ఐ పేమెంట్ ఓచర్ రాయండి. ఎందుకు? డ్రాయింగ్స్ కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. డ్రాయింగ్స్ ఎంత ఉన్నాయి మనకి? 50,000 బై క్యాష్. అంటే ఇప్పుడు మనకి ఏమవ్వాలి? ఈ 50,000 అది క్యాపిటల్ నుంచి రెడ్యూస్ చేస్తాం కదా. సో యాక్సెప్ట్ చేసేసి ఒక్కసారి మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే చూడండి, మిస్టర్ సురేష్ది 10 lakhs నుంచి 50,000 మైనస్ చేస్తే 9,50,000 ఇంకా ఉంది. ఇందులో క్యాష్ కూడా ఇందాక ఉన్న క్యాష్ అమౌంట్ ఇప్పుడు రిడ్యూస్ చేయడం జరిగింది. సో ఇలా మనము పేమెంట్ కాంట్రా రిసిప్ట్ అని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ని డిస్కస్ చేద్దాం.